లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఏపీ రాజకీయాలు చాలా రసవత్తకరంగా మారాయి. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు సచివాలయాలు కట్టారు, దాంట్లో వాలంటీర్స్ అనే ఒక ఎంప్లాయీస్ని కూడా పెట్టారు. వాళ్ళ ద్వారానే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయడం ముఖ్య ఉద్దేశం. అయితే ఎలక్షన్ల టైంలో ఏం చేసిందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళందరితోని రాజీనామాలు చేపించి వాళ్ళతోనే పబ్లిసిటీ చేపించారు. ఎందుకంటే వాలంటీర్సే ప్రజలను గుర్తుపడతారు కాబట్టి, ప్రజల చేరువలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళ పథకాలన్నీ ఈ వాలంటీర్సే దగ్గరుండి చూసుకున్నారనే ఒకే ఒక ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ సంబంధించిన కొందరు వ్యక్తులు మరి ఇప్పుడు అంటున్నారు, అది ఎంతవరకు నిజం తెలియదు, బెదిరించారంట. మళ్ళీ నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే మళ్ళీ మీకు జాబులు తీసుకోమని ఏదో రకంగా ప్రలోభ పెట్టి వాళ్ళతో అందరితోని రాజీనామాలు చేపించి వాళ్ళతోనే వీళ్ళు ఎలక్షన్లో కాన్విన్సింగ్ చేపించారు. అయితే అప్పటికి చంద్రబాబు నాయుడు చెప్పారు, మీరు రాజీనామాలు చేయకూడదు, మీరు కంటిన్యూ కండి, మీకు మా ప్రభుత్వం వస్తే మీకు నెలకు 10,000 రూపాయలు నేను సాలరీ ఇస్తాను అన్నా కూడా చంద్రబాబు చెప్పిన మాటలు ఎవరు పట్టించుకోలేదు. అందరు రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీ సపోర్టింగ్గా వీళ్ళు క్యాన్విసింగ్ చేశారు. అయితే ఇప్పుడు ఏమైంది, ప్రభుత్వం మారిపోయింది, వాళ్ళందరూ రిజైన్ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు మేము వాళ్ళు బెదిరియడం వల్ల మేము రిజైన్ చేశాము, మళ్ళీ మమ్మల్ని జాబ్లోకి తీసుకోండి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. మమ్మల్ని బెదిరించిన వాళ్ళ మీద కూడా వాళ్ళు ప్రతి పోలీస్ స్టేషన్లో, అన్ని డిస్టిక్లో ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు కూడా బుక్ చేస్తున్నారు. ముఖ్యంగా కొడాలాంటి మీద కూడా కేసులు బుక్ చేస్తున్నారు. మమ్మల్ని ఆదుకోండి అని చంద్రబాబుకు వినతి పత్రం కూడా ఇచ్చారు. అయితే రాజీనామాలు చేసిన వాలంటీర్లు బాధితులుగా భావించి కొత్త ప్రభుత్వం కనికరిస్తుందా? రోడెక్కి కన్నీళ్లు పెట్టుకున్న నేపథ్యంలో మానవత్వంతో ఆలోచించి మళ్ళీ విధిలోకి తీసుకుంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.